Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called payment gateway and process and working of payment gateway. పేమెంట్ గేట్వే అంటే ఏంటి? ఆ పేమెంట్ గేట్వే తాలూకా వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా అది వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేమెంట్ అంటే మనకు ఏదో తెలుసు, అంటే నార్మల్ పేమెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఈ కామర్స్ కాబట్టి ఎలక్ట్రానిక్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. డిజిటల్ పేమెంట్స్ ని మనం కట్టాలి అని అంటే ఆ పేమెంట్ ని వెరిఫికేషన్ చేయాలి అన్నా, ఆ పేమెంట్ ని ఆన్లైన్ లో సేఫ్ గా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ మర్చెంట్ కి రీచ్ చేయాలి అన్నా కూడా మనకి సేఫ్ వేలో ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అన్నదానికి గేట్ వే అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఎంట్రీ పాస్ లాగా. సో దాని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేస్తాం. డెఫినేషన్ మనం చూసినట్టయితే, ఏ పేమెంట్ gateway is a technology that enables online transactions by securely transferring payments information between the consumer, merchant and bank. చూడండి, ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ అనేవాడు బ్యాంక్ కి పేమెంట్ చేయాలి. ఆ బ్యాంక్ మనం పేమెంట్ చేయాలంటే మిడిల్ లో మర్చెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, ఆ పేమెంట్స్ ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు. నేను మర్చెంట్ అకౌంట్ కి నేను బ్యాంక్ అకౌంట్ కి చేయాలంటే మర్చెంట్ దాన్ని వెరిఫై చేసి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ ప్రాసెస్ పేమెంట్స్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్స్. ఈ కామర్స్ వెబ్సైట్స్ కి నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి నేను కట్టాలంటే ఎలా కడతాను? నాదేదో అకౌంట్ ఉంటుంది. నా అందరి దగ్గర ఫ్లిప్కార్ట్ కార్డ్స్ ఉండవు కదా. నా దగ్గర నా అకౌంట్ ఉంది. నాది యూనియన్, ఎస్బీఐ, ఏదో ఒక బ్యాంక్ అనుకోండి. నా అకౌంట్ నుంచి నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సమ్ ప్రోడక్ట్ మీద డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలి అంటే మిడిల్ లో ఆ డబ్బుల్ని ట్రాన్సాక్షన్ చేసే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పేమెంట్ గేట్వే. ఇంకా మనం టెక్నికల్ డెఫినేషన్ డిస్కస్ చేయాలి అంటే, పేమెంట్ గేట్వే ద సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఒక యాప్ that authorizes and processes payments in online transactions by encrypting sensitive information such as credit or debit card details and ensuring secure communication between all parties involved. ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాంటిది. ఏంటంటే which authorizes, processes payments in online transactions by encrypting sensitive information. ఫర్ సపోజ్ మీరు పేమెంట్ చేయాలి అనుకోండి, ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేసి పే నౌ అని క్లిక్ చేస్తారు. పే నౌ క్లిక్ చేసిన తర్వాత అక్కడ వేరే ఆప్షన్స్ కనిపిస్తాయి. యూపీఐ కానివ్వండి, లేదంటే ఇంకేదో సివివి పిన్స్ కానివ్వండి, యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏదైనా కార్డు యూజ్ చేసి పెడితే మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేస్తాం. లైక్ ఎంటర్ అవర్ పాస్వర్డ్, లేదంటే ఎంటర్ అవర్ సివివి అండ్ ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్ని మరి వేరే పర్సన్ ఎవరో వాడుకోకూడదు, ఆ టైంకి మాత్రమే అది యూజ్ అవ్వాలి. ఇలాంటివన్నీ మేనేజ్ చేసే ఒక సర్వీస్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అస్ పేమెంట్ గేట్వే మనం చెప్పచ్చు. అది ఒక సాఫ్ట్వేర్ స్మూత్ డీలింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి పేమెంట్ వెళ్ళిపోవాలి, కానీ ఎటువంటి రిస్క్స్ జరగకూడదు. అది చూసుకునే బాధ్యత అంతా కూడా పేమెంట్ గేట్వే. ఫీచర్స్ ఏవేవి చేస్తుంది? విచ్ ప్రొవైడ్స్ సెక్యూర్ పేమెంట్ ప్రాసెస్ త్రూ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే కన్వర్జన్ ఆఫ్ మన యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని ఆ యూజర్ ఇన్పుట్ వేరే వాడికి కనిపించకూడదు, అలాగే మార్చేసింది అనమాట కీస్ ని. ఇదంతా ఒక కంప్యూటర్ సైన్స్ టాపిక్, చాలా క్లియర్ గా ఉంటుంది. ఎన్క్రిప్షన్ అంటే కన్వర్జన్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కన్వర్జన్ అని చెప్పి బేసికల్ గా డెఫినేషన్ చెప్తారు. వాటి అందుకు మనకు అవసరం లేదు. ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ గా మార్చి దాన్ని ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చెప్తారు. ఆ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కూడా ఎక్కడే వర్క్ అవుతుంది. సైఫర్ టెక్స్ట్ ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడాన్ని డీక్రిప్షన్ అంటారు. దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. అండ్ సపోర్ట్స్ మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ లైక్ కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్స్, ఇవన్నీ. అండ్ ఎన్ష్యూర్స్ ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్, డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ అనాథరైజ్డ్ యాక్టివిటీస్. ఒకవేళ మనం పిన్ రాంగ్ కొట్టాం అనుకోండి, ఆ ప్రాసెస్ పేమెంట్ అవ్వకూడదు. ఓకే, క్యాన్సిల్ పేమెంట్ మిడిల్ లో చేసాం అనుకోండి, అమౌంట్ కట్ అయిపోయి ఆ అమౌంట్ మళ్ళీ మనకు వెనక్కి రావాలి. అన్ని హ్యాండిల్ చేసేదంతా కూడా పేమెంట్ గేట్వే ద్వారానే జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ గేట్వే ఏంటి ప్రాసెస్? కస్టమర్ ప్లేసెస్ ఆర్డర్. ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఆర్డర్ పెడతాడు. ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్ మనం అందులో ఎంటర్ చేస్తాం. డేటా ఎన్క్రిప్షన్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మనం టైప్ చేసిన పాస్వర్డ్ అవన్నీ కూడా డాట్స్ లో కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫామ్స్ లో కానీ ఏమైనా క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నప్పుడు బయటకు కనిపించదు, ఎప్పుడు కూడా డాట్స్ లా కనిపిస్తాయి. ఎందుకంటే గబుక్ని ఎవరైనా చూసినా కూడా అదేంటో ఇన్ఫర్మేషన్ తెలియకూడదు. వాళ్ళకు కూడా
కనిపించకూడదు. సో డేటా ఎన్క్రిప్షన్. అండ్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ టు బ్యాంక్. ఈ పర్సన్ అనేవాడు ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు అని మర్చెంట్ బ్యాంక్ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. నెక్స్ట్ ఆథరైజేషన్ బై యూజింగ్ ఇష్యూయింగ్ బ్యాంక్. సో ఓకే, ఇతనికి కరెక్ట్ అకౌంట్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టే అని బ్యాంక్ వాళ్ళు అనేది దాన్ని ఆథరైజ్ చేసి మనకి రిటర్న్ అప్రూవల్ పంపించారు. సో అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ అయిందా లేదా డిక్లైన్ అయిందా, సో అంతా అయిపోయింది కానీ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? నోట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అనేటటువంటి ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో అప్రూవ్ చేయాలా డిక్లైన్ చేయాలా అని బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. దాని తర్వాత కన్ఫర్మేషన్ టు కన్స్యూమర్ వచ్చిన తర్వాత పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా స్టెప్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దాని తర్వాత సెటిల్మెంట్ అంటే పేమెంట్ జరుగుతుంది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఏ స్టెప్ మనకు లేకపోయినా కూడా ఇది చేయలేకపోతుంది అనమాట. సో పేమెంట్ గేట్వే ఈ సబ్సీక్వెంట్ స్టెప్స్ అనేది కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో వర్కింగ్ ఆఫ్ పేమెంట్ గేట్వే ఎలా వర్కింగ్ అవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ కన్స్యూమర్ ఆర్ కస్టమర్, మర్చెంట్ అండ్ బ్యాంక్స్. వాటి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. యూజెస్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ లైక్ ఎస్ఎస్ఎల్, సెక్యూర్ సాకెట్ లేయర్ టు ప్రొటెక్షన్ డేటా, ensures secure transaction of payments and communicates with payment process and banks. సో కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఏం జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ మనం ఇక్కడ పైన అన్ని డిస్కస్ చేసుకున్నాం. ప్రాసెస్ ఏం చెప్పుకున్నాం? కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయడం, ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ డీటెయిల్ ఎంటర్ చేయడం, డేటా అనేది ఎన్క్రిప్ట్ చేసుకోవడం, బ్యాంక్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, అక్కడ నుంచి బ్యాంక్ మనకు ఆథరైజేషన్ ఇవ్వడం, అప్రూవల్ చేసిందా డిక్లైన్ చేసిందా కన్ఫర్మ్ చేసిన ఆర్డర్, సెటిల్మెంట్, ఆన్లైన్ పేమెంట్ అయిపోవడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయి. సో అది పేమెంట్ వే తాలూకా గేట్ వే తాలూకా ఒక మేజర్ అడ్వాంటేజ్ ఆర్ ఇంపార్టెన్స్. అది దాని గ్రేట్నెస్ అని మనం చెప్పుకోవాలి. సో ఇంత ప్రాసెస్, ఇంత చెకింగ్, ఏవి ఎర్రర్ లేకుండా ఇంత ఫాస్ట్ గా పేమెంట్ జరిగిపోవడానికి గల కారణం ఇస్ పేమెంట్ గేట్వే. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పేమెంట్ గేట్వే, అది యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? సో ఎనేబుల్ సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్స్, సపోర్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పేమెంట్ చేసుకోవచ్చు. సో రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ప్రొవైడ్ కన్వీనియన్స్ టు కస్టమర్స్. సో ఈజీ ఇంటర్ఫేస్ అనమాట. ఎవరైనా అది కంపల్సరిగా వీళ్ళు పేమెంట్ చేయాలి అని చెప్పి వీళ్ళకి తెలిసి ఉండాలి, ఇవేవి లేవు. మనం నార్మల్గా స్కాన్ చేయడం, క్యూఆర్ కోడ్ చేసేయడం. ఈవెన్ ప్రతి వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ వాడుతున్నారు అందరూ కూడా, అందరూ యూపీఐ వాడుతున్నారు. సో ఈజీ ఇంటర్ఫేస్ వల్ల ఇది పాసిబుల్ అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీస్ ఆర్ చార్జ్డ్. సో కొన్ని మర్చెంట్స్ అనే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీ ఛార్జ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా చేసిన దానికి. కొన్ని మర్చెంట్స్ అయితే ఛార్జ్ చేయరు. అండ్ రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా మనం ట్రాన్సాక్షన్ చేయడం జరగదు. సో అదొక ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్. అండ్ రిస్క్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ సెక్యూర్డ్. ఈవెన్ దో ఇన్ని చేసినా కూడా పేమెంట్ గేట్వేలో ఏవైనా చిన్న ఫ్లాస్ ఉంటే అవి హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉంది. సో మొత్తం పేమెంట్ గేట్వే ఏ విధంగా వర్క్ అవుతుందని ఈ ఇమేజ్ లో చూడండి. ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఆర్డర్ సబ్మిట్ చేస్తాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏదో వెబ్సైట్ అనేది మనకు రెస్పాన్స్ వస్తుంది. సో అది అక్కడ నుంచి డైరెక్ట్ గా క్లౌడ్ స్టోరేజ్ లోకి కాంటాక్ట్ అవుతుంది మన తాలూకా రిక్వెస్ట్. పేమెంట్ గేట్వే ఇష్యూయింగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ అడుగుతుంది. ఓకే, ఈ కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాడు, మీ అకౌంట్ ని యూజ్ చేసుకొని, ఆ అకౌంట్ ని యూజ్ చేసుకొని మనం దీన్ని తీసుకుందాం అనే రిక్వెస్ట్ బ్యాంక్ ఇష్యూ చేస్తే అక్కడ మర్చెంట్ అనేవాడు ఉంటాడు. మర్చెంట్ నుంచి బ్యాంక్ మర్చెంట్ అనేవాడు అది ప్రాసెస్ చేస్తాడు. సో అదేం జరుగుతుంది, మళ్ళీ బ్యాంక్ నుంచి మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది వెనక్కి సెండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ని యూజ్ చేసుకొని మనకు మళ్ళీ కస్టమర్ తాలూకా పేమెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఏ పేమెంట్ గేట్వే వర్క్స్. థ్యాంక్ యూ.